హాయ్ అండి అందరికీ. ఈ రోజుటి వీడియో ఏంటంటే నన్ను బాగా బాధ పెట్టిందనమాట ఒక ఇద్దరు ముగ్గురు. చాలా ఫీల్ అయినా నేను ఆ విషయం గురించి. అందుకోసం దాని గురించి అనమాట ఈ వీడియో. నన్ను బేల్దార్ పని గురించి మాట్లాడారనమాట. ఇద్దరేమో కామెంట్ చేసిండ్రు, ఒకరేమో ఫోన్ చేసి మాట్లాడారనమాట. ఏమన్నారు, నువ్వు వీడియోలు చేసుకుంటే చేసుకో కానీ బేల్దార్ పని గురించి పెట్టకు, నువ్వు మూటలు మోసేది ఇంకా మాలు కలిపేది ఇలాంటి అదే బేల్దార్ పనికి సంబంధించిన వీడియోలో పెట్టకు, నువ్వు చీప్గా ఉంటావు జనాలలో అన్నారనమాట. ఇంకొకటి ఏంటంటే జనాలలో చీప్గా ఉంటావు అన్నది ఒకటి, ఇంకోటేమో నేను నా తరపు నుంచి కూడా సబ్స్క్రైబ్ చేయించిన కదా ఛానల్ని, వాళ్ళు చూసినా కూడా అదేంటి మీ వాళ్ళు బేల్దార్ పని చేసుకుని కానీ కొంచెం ఇదిగా చూస్తుంటారు నన్ను, అలా కాకుండా మామూలు వీడియోలు పెట్టి డిలీట్ చేసి అందనమాట. అదే నాకు నచ్చలా. ఎందుకంటే ఇప్పుడు నేనేం పని చేస్తే ఆ పని వీడియోలు నేను పెట్టుకుంటున్నా, మిషన్ కుడితే మిషన్ గురించి పెట్టుకుంటున్నా, వంట చేస్తే వంట గురించి పెట్టుకుంటున్నా, నేను ఏ పని చేస్తే వాటి గురించి నా ఛానలే అదనమాట. బేల్దారి పని గురించి పెడితే అంటే ఎందుకు చీప్ అయిపోతాం చెప్పు? ఏంటికి చీప్ అవుతాం చెప్పు? మీరు చేసి వచ్చింది ఏంటి? బేల్దారి పని కాదా? మొన్నటిదాకా మీ ఆయన చేసింది ఏంటి? మీ ఆయన చేపించింది ఏంటి? బేల్దారి పని కాదా? బేల్దారి పని మీద సంపాదించి మీరు ఇంత స్థాయికి వచ్చి ఇప్పుడు బేల్దారి పని గురించి చీప్గా ఉంది అని అంటే అసలు ఎంతవరకు కరెక్ట్? చీప్గా నీకు అనిపిస్తే నా వీడియోలు చూడొద్దు. ఒకవేళ నేను బేల్దారి పని చేస్తే చీప్ అని నీకు అనిపిస్తే నా వీడియోలు చూడొద్దు, నన్ను మీ ఇంటికి పిలవద్దు. ఇంకొకటి, నువ్వు కూడా మా ఇంటికి రావద్దు, నాకు ఏమి ఇబ్బంది లేదు. కానీ నేను చేసే పనిని మాత్రం అవమానించితే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను ఏ పైన సరే ఇష్టంగా చేసుకుంటాను అనమాట. కష్టంగా ఏ పని చేయను, ఇష్టంతో చేసుకుంటాను నేను. అబ్బా పని చేసినా కూడా ఇట్లా మాట్లాడితే నాకు అస్సలు తెలియదు. కూర్చొని తింటే కూర్చొని తింటుందో కూర్చొని తింటుందో అని అనుకుంటారు, కానీ పని చేసుకున్నా కూడా ఇలా మాట్లాడతారని నాకు అసలు తెలియదు. ఏం తక్కువ బేల్దారి పని వాళ్ళకి? ఏం తక్కువ చెప్పు? ఏం సంపాదించుకోవట్లేదా? డబ్బులు రావట్లేదా? వస్తాయి, ఇవాళ కాకపోతే రేపైనా వస్తాయి. ఎవరైనా సరే ఉన్న ఫలంగా వెళ్ళిపోరనమాట. అలా వెళ్ళిపోయారంటే వాళ్ళు అదృష్టవంతులు అనుకో. అలా ఎవరు వెళ్ళిపోరు. నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు బేల్దారి గురించి అసలు మాట్లాడద్దు. ఎవరి పని గురించి ఎవరు మాట్లాడాల్సినంత అవసరం లేదు, ఎవరి పనిని చీప్ చేయాల్సినంత అవసరం. ఎవరి పని వాళ్ళకి గొప్ప. అసలు బేల్దారి పని చేయని వాళ్ళన్నా ఒక దారి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అంటారు. తెలిసిన వాళ్ళు ఆడమే నాకు కష్టంగా ఉందబ్బా. నా వీడియోలలో బేల్దారి పని గురించి, నేను బేల్దారి పనికి పోయినానంటే నా వీడియోలో బేల్దారి పని వస్తుంది. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఏం లేదనమాట. ఎవరైతే బేల్దారి పని గురించి మాట్లాడినరో వాళ్ళకి మాత్రమే ఇది. నేనేమి ఊర కూర్చొని తినట్లేను, పని చేసుకుంటున్నా, కష్టపడుతున్నా. నేను ఈ పని అనే కాదు, ఏ పని చేసినా నేను ఇష్టపడి చేస్తా. ఒక్క చదువే రాదు, నాకు అన్ని పనులు వచ్చు. ఈ పని రాదు అంటానికి లేదు, చదువు తప్ప. పొలం పనులు వచ్చు, బేల్దారి పని వచ్చు, మిషన్ వచ్చు, ఏదంటే అది. ఇళ్ళల్లో పని కూడా వచ్చు చేసిన అంటే, ఎందుకంటే మన ఇంట్లో పనే కదా. ఇళ్ళల్లో పని చేయడానికి కూడా నాకేం సిగ్గుగా అనిపించట్లేదు, ఎందుకంటే అది కూడా పనే, అది కూడా కష్టమే. ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? నీకు ఎందుకు? నేను ఏ పని చేసుకుంటే నీకు ఎందుకురా దేవుడా? నేను డబ్బు సంపాదించుకోవడమే కదా నాకు కావాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఆకలి ఏం పని చేసి సంపాదించి నా ఆకలి తీరుస్తున్నామని అడుగుతుందా? లేదు. 3 పూటలు టయానికి ఆకలి అవుద్ది. ఆకలి అడుగుతూనే ఉంటుంది. నా పొట్టకి ఏదో ఒకటి వెయ్యి నాకు తపన అన్నట్టుగా. తినకపోతే మనం కూడా కళ్ళు తిరిగి పడిపోతాం. ఒక 2 రోజులు 3 రోజులు అంటే ఉంటాం, కానీ ఆ తర్వాత ఉండలేము. నేను ఒకరి మీద ఆధారపడినా. నా కష్టం నేను చేస్తా, నేను కష్టపడి నా ముద్ద నేను తింటా. నేను ఒకరి మీద ఆధారపడి తిన్నాను. నీలాగా కూర్చొని అస్సలు తిన్ను. ఇంకా అందరికీ ఆ మాటలు ఈ మాటలు ఇలా బంతిలో పప్పు వడ్డించినట్టు వడ్డించుకుంటా కూడా బాను ఒకరికొకరు మీద అంటే క్రియేట్ చేసి చెప్పను అనమాట. నాది నాకు సరిపోద్ది, నా పని నాకు సరిపోద్ది, నాది నాకే సరిపోద్ది. ఇంకొకరి గురించి మాట్లాడంత ఓపిక లేకపోతే టైము నాకు లేదు. ముందు మనం ఒకరి గురించి, ఒకరి పని గురించి తక్కువ చేసి మాట్లాడకుండా, ఇంకొకరి గురించి తక్కువ చేసి మాట్లాడకుండా ఉండాలంటే మన మైండ్ మనము 2 బిజీ అయిపోవాలన్నమాట. ఎందుకంటే బిజీ అంటే పనిలో బిజీ అయిపోవాలా, వ్యవహారం చేయడంలో బిజీ కాదు, పనిలో బిజీ అవ్వాలన్నమాట. అది ఎందుకు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నువ్వు అదే పని చేసి వచ్చిన బేల్దారి పని చేయకపోతే బిల్డింగ్లు ఎట్టొస్తాయి చెప్పు? వాటికి అయ్యే పేర్చుకోబోతాయి, ఆ ఇటుకలో పేర్చుకోబోగా. మేము చేసేటప్పుడు అన్న మిషన్లు వచ్చినాయి, ప్రతి పనికి మిషన్లు ఉన్నాయి, మెటీరియల్ వేసుకోవడానికి మిషన్ ఉంది, మాలు కలపడానికి మిషన్ ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కటి మనుషులమే మొయ్యాలి. మట్టి పనికి కూడా, కంకర పోసేదానికి కూడా అదే చేసినావు కదా నువ్వు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు బేల్దారి పని గురించి? ఎందుకు చీప్ చేసి మాట్లాడుతున్నావు? ఇంకోటి ఏదో అందబ్బా, ఒక వీడియోలో రిచ్గా కానీ వస్తున్నావు అంది. రిచ్గా నేను కాని రాలా, నాకు తగ్గట్టుగానే నేనున్నా. నీ కళ్ళు ప్రాబ్లం అయిందమ్మా. ముందు నీ కళ్ళు చూపించుకో హాస్పిటల్కి పోయి.
కళ్ళు చూపించుకుంటే కొంచెం బాగుంటుంది మంచిగా. అప్పుడు నేనుగా కానొస్తాను అనమాట. నీతో పోల్చుకొని నన్ను చూడకు, నన్నుగా చూడు. నీకు చూడాలనిపిస్తే చూడు, పిలవాలనిపిస్తే పిలువు. ఇష్టం లేకపోతే పిలవకు. చూడాలనిపించకపోతే చూడకు వీడియోలు కూడా. నేనైతే బేల్దారి పనే చేస్తానమ్మా. అయినా బేల్దారి పని వాళ్ళకి ఏం తక్కువ అనడానికి ఉదాహరణ నువ్వే కదా. కోట్లు డబ్బులు వెనకేసుకొని ఈరోజు బేల్దారి పని నుంచి ఇచ్చేసి మాట్లాడటానికి ఎంతవరకు కరెక్ట్ అబ్బా చెప్పండి. బేల్దారి మేస్త్రి అంటే బేల్దారి మేస్త్రి అవ్వాలన్నా కూడా టాలెంట్ ఉండాలి తెలుసా. ఊరకు మాటలు చెబితే అవరు, టాలెంట్ ఉండాలి. మీరేం పని చేస్తుండ్రు అని మన ఆకలి అడుగుతూ టయానికి ఆకలి అడుగుతుంది. మనకి ఇష్టం ఇప్పుడు ఒక తిండి మనకి ఇష్టమైనప్పుడు మనం కొనుక్కొని తినాలన్నా కూడా, మనకి ఇష్టమైన తిండి కొనుక్కొని తినాలన్నా కూడా మనకు ఆ డబ్బులు ఉండాలి. అది ఏదో ఒక పని మనకు అందుబాటులో ఉన్న పని మనం చేసుకోవాలి. ఊరకు ఉండకూడదు, ఊరకు కూర్చోకూడదు. ఏటికి మనకి వయసు పైన పడి మనం ముసలోళ్ళం అయిపోతాం. కానీ అప్పుడు మనం తినాలనుకున్నా, ఒకవేళ మన దగ్గర డబ్బులున్నా తినాలనుకున్నా తినలేము, ఉన్న డబ్బులు అనుభవించలేము, రెండూ జరగవు. ఇప్పుడు పని చేసుకుంటేనే మనం కడుపు నిండా తినొచ్చు, మన పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం చేసుకుండే పని గురించి మనం గర్వంగా చెప్పుకోలేనప్పుడు వేస్టింగ్ తెలుసా. మనం ఏదైనా సరే, మనం ఏ పని చేసినా సరే గర్వంగా చెప్పుకోవాలి. నిజం చెప్తున్నా. మనకు అన్నం పెట్టేదే మనం చేసే పని. మనం పని చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. అలాంటిది మనం చేసుకునే పనిని మనం గర్వంగా చెప్పుకోలేనప్పుడు చేయడం ఎందుకు, ఇంకా చచ్చిపోతే అయిపోయింది కదా. ఇప్పుడు నా కూతురు ఉంది, నేను బేల్దారి పని చేసి డబ్బులు పంపిస్తున్నా. నా కూతురు ఏమో బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది. రేపు జాబ్ చేసి మరిన్ని ఇప్పుడు రేపు దాకా ఎందుకు, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి మా అమ్మ వాళ్ళు బేల్దారి పని చేస్తుండ్రు అని అది గర్వంగా చెప్పుకోలేకపోయింది అనుకో, వేస్ట్ అది కూడా. ఎందుకంటే అది చదువు వేస్ట్, తిండి వేస్ట్, మొత్తం వేస్ట్. అసలు చదివే వదిలేయాలి తెలుసా. ఎందుకంటే బేల్దారి నుంచి వచ్చే డబ్బులే దానికి పంపించేది. చెప్పుకోవాలి. మనం చేసే పని దాచిపెట్టుకుంటే ఎన్నో రోజులు దాగదు, అప్పటికప్పుడే బయటపడిపోద్ది. ఇంకొక 2 రోజులకైనా సరే. బేల్దారి పని చేస్తానమ్మా నేను. మీకు ఇష్టమైతే చూడు, లేకపోతే చూడకు. ఎంత మాటకే చెప్పగలను. ఇష్టమైతేనే పిలువు. నేను ఇష్టమైతే పిలిస్తే నేను వస్తా, లేకపోతే లేదు. అంతేగాని ఏం తక్కువ. బేల్దారి పని వాళ్ళు ఫ్లోర్లు కట్టించుకున్నారు ఇల్లులు ఇలా బేల్దారి పని చేసుకొని. ఒకప్పుడు బొచ్చి నెత్తిన పెట్టుకుని మోసిన వాళ్ళు ఈరోజు విల్లాలలో ఉన్నారు. లక్షల కోట్లు పోసి ఫ్లాట్లు కొన్నారు, కారులో తిరుగుతుండ్రు. ఒకప్పుడు నడిచిపోయినా ఈరోజు కారులో తిరుగుతుండ్రు. అది బేల్దారి పని పవరు. బేల్దారి పని చీప్ చేసి మాట్లాడతారు ఎందుకు? అట్లా మాట్లాడచ్చు అసలుకి. నీకుంటే నువ్వు బిర్యానీ తిను, మాకు లేకపోతే మేము సద్దన్నం తింటాం, నో ప్రాబ్లం. కానీ నువ్వు బిర్యానీ తిన్నా అది హెల్త్కి మాత్రం ప్రాబ్లమే. మేము సద్దన్నం తిన్నా మా ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుకో. నువ్వు కారులో తిరుగుతున్నావు, మేము కారులో తిరుగుతున్నాం. బేల్దారి పని వాళ్ళం మళ్ళీ మేము అస్సలు బేల్దారి పని వాళ్ళు దేంట్లో తక్కువ కదపా. ఒక్క మాటలో చెప్పాలంటే బేల్దారి పని వాళ్ళనే కాదు, ఏ పనిని తక్కువ చేయడానికి అసలు ఎవరు అర్హులు గారు. ఒకరి పని ఒకరు తక్కువ చేయడానికి ఎవరికి అర్హత లేదు అసలుకి. ఎవరి పని వాళ్ళది, ఎవరి పని వాళ్ళకి గొప్ప, అంతే. నోరు మూసుకొని ఉండు. తిన్నదరక్కపోతే వాకింగ్ చేయి, ఇంకా ఓపుకుంటే పని చేయి. నువ్వు ముందు మైండ్, నీ శరీరం బిజీ అవ్వాలి పనిలో. అప్పుడు ఇంకొకరి మీద పడి ఏడవకుండా ఉంటావు. ఓకేనా. తప్పుగా మాట్లాడాలి. నీలాంటి వాళ్ళకి మాత్రమే తప్పుగా మాట్లాడాలి. దయచేసి నేను చేసే పనిని ఎవరు తక్కువ చేసి మాట్లాడొద్దు. నాకు ప్రతి ఒక్క పని చేతవు. లాక్డౌన్లో కూడా నేను మిషన్ కొని 15,000 పెట్టి మిషన్ కొని నేను కిస్తీలు కట్టుకున్నా, చిట్టీలు కట్టినా. అది నాకు ఆ పని రాబట్టే నేను ఆ పని చేసుకొని, లాక్డౌన్లో ఎవరు పని లేకపోయినా కూడా నేను పని చేసుకొని ఇంటికాడ చిట్టీలు కట్టుకున్నా. ఓరికేం కూర్చోాలి. 4 పనులు వస్తే నేర్చుకోవచ్చు. కొంతమంది ఉంటారు ఇష్టమైన పని చేయాలని ఉంటారు. ఇష్టమైన పని మనకు దొరికిందాక మనం ఖాళీగా ఉంటే కడుపు ఏమన్నా కూడా అడగకుండా ఉంటుందా? ఆకలికి పేగులు అడగకుండా ఉంటాయా? అప్పుడు ఎలా వస్తుంది మీకు తినడానికి? లేదా మీ పిల్లలకు పెట్టడానికి ఎలా వస్తుంది? రాదు కదా. ఇంకొకసారి కానీ బేల్దారి పని గురించి మాట్లాడమని నా ఇంకా బాగా చెప్తున్నా. అది నాకు ఇంకా బాగా తిట్టేయాలని ఉంది, కానీ వీడియో కాబట్టి తిట్టలేకపోతున్నాను అబ్బా. వీడియో అయితేనే నీ దాకా వస్తుందని చేస్తున్నాను, కేవలం నీకోసమే చేస్తున్నా. ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళు నాకు తెలియని వాళ్ళు, పాపం వాళ్ళు సరే చేసిండ్రు, వాళ్ళు తెలియని వాళ్ళు చేసిండ్రు. కాకపోతే నేను ఈ వీడియోతో వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది నా పని ఏంటి అన్నది. తెలిసి నువ్వు మాట్లాడుతున్నావు, దాంట్లో నుంచి బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. ఇదే నా కర్మ, ఏందానికి నేను రెడీ. ఆ రోజు 2 నిమిషాలు ఏంటమే నా తలనొప్పి నీ మాటలు. బేల్దారి పని గురించి అసలు తక్కువ చేసి మాట్లాడేది. ఇంకోసారి బేల్దారి పని గురించి ఎత్తినామంటే ఇంకా మామూలుగా ఉండదు నీకు చెప్తున్నా. ఓకేనా. ఎవరికి వారే గొప్ప, ఒకరికి ఒకరు కాదు. పైకి రావాలంటే ఒక మెట్టు ఎక్కాల్సిందే. మొదటి మెట్టు మీద అడుగు పెట్టినమంటే మనం బిల్డింగ్ ఎక్కగలం. ఇది మాత్రం గుర్తు. ఏదో ఒక పని చేసుకొని మనం మంచిగా సంపాదించుకోవాలి, మనం తినాలి, మన చుట్టుపక్కల వాళ్ళకి పెట్టాలి, మంచిగా ఉండాలి. నాకు తెలిసి నీతి ఇది, నీకు తెలిసి నీతి అది. నువ్వు గొప్ప నేను గొప్ప, తర్వాత ఇంకా దేవుడికే వదిలేస్తాను. ఓకేనా. నేను నా శ్రీపాదుని నమ్ముకున్నా, మనిషిని నేను నమ్మను.
నమ్మలేదు కూడా. నేను దేవుడు నమ్ముకున్న దేవుణ్ణే పూజిస్తున్నా అంతే. మనుషులతోటి సావాసం చేయడమే మానేసిన. నీలాంటి వాళ్ళు తలలు తింటుండ్రనే, అంటే నీలాంటి మనుషులు నా తలలు తింటుండ్రనే మనుషులతో స్నేహం చేయడమే మానేసిన తల్లి. నీకు నమస్కారం. ఇంకెప్పుడు మా పని గురించి, మా వీడియోల గురించి, మా పిల్లల గురించి, మా గురించి దయచేసి నువ్వు మాట్లాడకుండా ఉంటే అదే నాకు గొప్పమ్మ. ఇంతకు మించి నువ్వేం ఇది చేయొద్దు నాకు. ఓకేనా? బాయ్ బాయ్.